తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన దిగ్గజ గాయకుడు పద్మ విభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డోకుబుర రామరాజ్, లీగల్ అడ్వైజర్ కె వీరభద్రరావు పేర్కొన్నారు. దంటు కళాక్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళావేదిక ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ విశ్వంలో తెలుగు భాష ఉన్నంతకాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళం వినిపిస్తూనే ఉంటుందని, ఆయన సంగీత ప్రియుల గుండెల్లో ఎల్లకాలం జీవించే ఉంటారని పేర్కొన్నారు. ఎస్పీ బాలు గొంతు కేవలం పాట మాత్రమే కాదని, అది సంగీత ప్రపంచానికి జరిగిన ఒక గొప్ప అభిషేకంగా అభివర్ణించారు. భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన సృష్టించిన స్వరాల సామ్రాజ్యం నిత్యం పలకరిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ గాయకురాలు హిందూ, జార్జ్ ప్రేయర్ శేఖర్, సిహెచ్ విజయ్, సువర్ణమణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాలసుబ్రహ్మణ్యం కళావేదిక యొక్క నేను లీగల్ అడ్వైజర్ని. ఈరోజు బాలు గారి 5వ జయంతి. అలాంటి మహానుభావుని జయంతిని ఈరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డోకుబుర్ర రామరాజు గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వర్తించడానికి కారణమైన రామరాజు గారికి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన పాడిన పాటలు కానీ, చేసిన కార్యక్రమాలు కానీ ఈ ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోతాయి. అలాగే అలాంటి గాయకుడు ముందు పుట్టబోరు. ఇక బహుముఖ ప్రజ్ఞాశాలైన అలాంటి గాయకునికి ఈరోజు మేము జయంతి జరపడం మా సంస్థకి చాలా ఆనందం. అలాగే ఆయన పాడిన పాట వల్ల కానీ అయితేనేమి, ఆయన ఇచ్చిన సంగీతం వల్ల అయితేనేమి కానీ, ఈ భారతదేశంలో ముఖ్యంగా కళాకారులు ఎంతోమంది ఆయన పాటలు పాడుకుంటూ ఆయన యొక్క పేరు చెప్పుకొని ఆయన పాటలు పాడుతూ ఎంతోమంది ఆర్టిస్టులు, గాయకులు జీవనోపాధి పొందడం అంటే అది నిజంగా ఆయన ఇచ్చిన ఒక వరం. అలాంటి గాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. కానీ మాకున్నంత మేరకు ఆయన జయంతిని జరుపుకోవడం మాకు చాలా ఆనందం. పోయిన సంవత్సరం కూడా జయంతిని జరపడం జరిగింది. ఆ రోజు మహర్షి సామూర్తి వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చేయడానికి నిర్ణయించుకున్నాము. ఇక ముందు కూడా బాలు గారి ఏ కార్యక్రమం కూడా మా సంస్థ ముందుగా ఉండి ప్రతి కార్యక్రమం చేయడానికి ఉత్సాహం హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్తే అండి. జూన్ 4వ తారీఖు ఈరోజు గానగాంధర్వులు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. బాలు గారు ఎక్కడున్నా సరే ఆయన సంతోషంగా ఉంటారనే ఆనందంతో ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పాటల పోటీలు పెట్టడం, అలాగే అన్నదానం చేయడం, ఇటువంటి ఆయనకు ఇష్టమైన పనులు చేయడానికి మేము ముందుకు వచ్చామండి. ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. ఇటువంటిది ఈ సంవత్సరం కూడా మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకు వచ్చాము. ఈరోజు బాలు గారిని స్మరించుకుంటూ వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ విధంగా కళాకారులందరము, గాయకులు, గాయనీమణులు, అలాగే ఆర్కెస్ట్రా ఆర్గనైజర్స్ అందరం కలిపి ఈరోజు ఆయన జయంతి ఉత్సవాన్ని ఈరోజు మేము చేసుకోవడం అనేది నిజంగా ఆనందంగా ఉంది. ఆయన పాట ప్రతిరోజు ఉదయం మేము వింటూనే ఉంటాం. బాలు గారు మరణించలేదు. బాలు గారు ఎప్పుడూ మా హృదయంలో బ్రతికనే ఉంటారు. అలాగే వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లో బాలు గారు ఎప్పుడూ బ్రతికే ఉంటారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను.